భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. లెమ్ము వత్స అంధకాసురా, మేము నీ పూజ వలన ప్రసన్నులమైతిమి. నీకు వరమును ప్రసాదించదలచితిమి. కోరుకునుము వత్స, నీవేమి కాంక్షించుచున్నావు? మాత, నేను తమ కృపచే ధన్యుడనయ్యాను. తమ దర్శన భాగ్యాన నా మనమన ఎటువంటి కాంక్షయు మిగులలేదు మాత. నేను మాయామోహం, లోభం, మదమాత్సర్యాలు వీటన్నిటి చక్రవ్యూహము నుండి ముక్తిని పొంది కేవలం తమ భక్తుడనైన చాలు. మా అసురజాతి కొరకు 2 వరములు కోరదలచాను. కోరుకొనుము. మాత నీ ఇరు ఇచ్ఛలను పూర్తి చేయును. అసురుడు రాక్షస ప్రవృత్తి గలవారై వీటికి నోచుకోలేదు. మాలో ఈ భావనల ప్రభావం కొంచెమైననూ లేదు. మా అసురులు భక్తి రసాన్ని చవిచూడనే లేదు. మా అసురులలో ఏ ఒక్కరూ ఈ భక్తికి నోచుకోలేదు. నా ఆకాంక్ష మా అసురులు ఈ భక్తి పారవస్యంతో మొనగాలనే మాత. కనుకనే తమను ప్రార్థిస్తున్నాను. మా అసురులలో భక్తి ప్రపత్తులను దయతో అనుగ్రహించు మాత. తథాస్తు. పుత్ర అంధకాసురా, నీ వంశమునందు ఆ పరమభక్తుడు జన్మించును. అతడు నీ పినతండ్రి అయిన హిరణ్యకశిపుని గృహమున పుత్రుని రూపములో జన్మించును. అతడు యుగ యుగాలకు సమస్త సృష్టిలో పరమభక్తుడు ప్రహ్లాదునిగా ప్రఖ్యాతిగాంచును. అతడు స్వయముగా భక్తికి సూర్యుని వంటి వాడగును. అతని కిరణములచే అసురజాతి యొక్క అంధకారమయ హృదయములలో భక్తి ప్రకాశము వ్యాపించును. ధన్యుడను మాత. నీ మరి ఒక ఇచ్చిన కోరుకొనుము. గంగామాత, మా అసురులకు మహత్తర కాంక్ష ఉంది. తమరు అసురలోకానికి విచ్చేసి పాతాళ లోకమును తమ జలధారలతో పావనం చెయ్యాలి. మేము అవశ్యము నీ వాగ్దానము నెరవేర్చుదుము వత్స. నీ అనుంగు సోదరుడు భక్త ప్రహ్లాదుని పౌత్రుడు అసురేశ్వరుడు బలి అగును. అతడు విష్ణుమూర్తికి వామనావతారమునందు 3 అడుగుల భూమిని దానము చేయును. ఆ సమయమున వామనమూర్తి మొదటి అడుగులో ధరిత్రి మరియు ముల్లోకములను ఆక్రమించును. వారి యొక్క 2వ అడుగు బ్రహ్మలోకమును ప్రవేశించినప్పుడు వారి చరణఘాతము వలన బ్రహ్మదేవుని కమండలమునకు రంధ్రం ఏర్పడును. అప్పుడు మా జలధారలు బ్రహ్మదేవుల కమండలము నుండి వెలువడును. ఆ జలధారలను బ్రహ్మదేవులు విష్ణుమూర్తి చరణములను కడిగి పావనమనరించును. ఆ విధముగా విష్ణుమూర్తి చరణముల నుండి ప్రవహించు ఆ ధార అతడి నుండి అసురలోకములోనికి ప్రవేశించును. అప్పుడు నీవు అసురులకిచ్చిన వాగ్దానము సత్యమగును. మరియు అదీ ధార సర్వదా మీ లోకమునందు పాతాళగంగ నామముతో ప్రవహించుచుండును. ధన్యవాదాలు మాత. మాత, ప్రహ్లాదుడు జననముందేంత వరకు నేను మరణించరాదు. నేను నా నేత్రములతో తమ ఈ వాగ్దానాన్ని అసురుల పరివర్తనను గాంచాలి. తథాస్తు. ధన్యోస్మి మాత. అంధకాసురా, ఎవరు నీ పాదములపై మోకరిల్లవలనో విస్మరించి ఆ గంగాదేవి పాదములపైనే నీవు మోకరిల్లినావు. ఇంతకంటే నీవే స్వయముగా నీ శిరమును ఖండించుకొనుట ఎంతయో మేలు. నీవు ధర్మభ్రష్టుడవైనావు అంధకాసురా. నీవు అసుర జాతి యొక్క ధర్మమును నాశనమరించితివి. మేము ఈనాడే నీ పినతండ్రి అయిన అసుర శ్రేష్ఠుడు హిరణ్యకశిపుని అసుర జాతి చక్రవర్తిగా సింహాసనాధీక్షుని గావించదము. మాత, నేను అసురలోకమునకు మరలి వెళ్ళుటకు ముందు నేను తమ యొక్క ఉమాదేవి యొక్క వివిధ రూపములను మరల దర్శించాలనుకుంటున్నాను. తమ కరుణా కటాక్ష వీక్షణములు నాకు ఉమాదేవి ద్వారానే సంప్రాప్తించాయి.
వత్స అంధకాసుర, శక్తుల సంగమముచే ఒక మహాశక్తి ఏర్పడును. దానిని నీవు, నీతో పాటు సకల దేవతలు మా ఇరువురి యొక్క సంయుక్త రూపమున వీక్షించితిరి. అవును మాత. హే మాత, తమ ఈ మహాస్వరూపమును సందర్శించి మా నేత్రములు తేజోవంతములైనవి. పుత్రా దేవేంద్ర, అంధకాసుర, తామిరువరూ దేవాసుర సంగ్రామములో మరల మీ శక్తులను వినాశమనరించుటకు బదులుగా దేవాసుర సంగమము ద్వారా వాటిని ఇనుమడింపచేసి మహాశక్తివంతులుగా మారవచ్చును కదా. తామిరువురు గంగామాత యొక్క సందేశమును ఆలకించి మైత్రీభావముతో మెలగండి. భళా, అద్భుతం! దేవాసుర సంగ్రామం తరువాత దేవాసుర సంగమం. నా అపరాధమును మన్నించండి, నన్ను క్షమించండి. అసురేశ్వర, శక్తుల సంగమము వలన ముమ్మాటికి మేలే జరుగును. మా అసురలోకానికి వెళ్ళుటకు అనుజ్ఞనివ్వండి. అటులనే. ప్రణామాలు గంగామాత, ప్రణామాలు ఉమాదేవి. అసురేశ్వరుడనగా అసురుల మర్యాదను, గౌరవమును, వారి యొక్క పరువు ప్రతిష్టలను కాపాడువాడు. కనుకనే అసురులు తమ చక్రవర్తి ఆనతిచ్చిన వెంటనే తమ ప్రాణములు ధారపోయేటకు సిద్ధపడుతున్నారు. అసుర చక్రవర్తి అయినటువంటి ఆ అంధకాసురుడు సమస్త అసురుల మాన మర్యాదలను, పరువు ప్రతిష్టలను ఆ గంగాదేవి పాదాక్రాంతము చేసినాడు. అటువంటి చక్రవర్తి అసుర రాజ సింహాసనమును అధిష్ఠించుట శోభాయమానవా? ఎప్పటికీ కాదు. దేవతలకు బానిసలుగా మారిపోయిన వారు ఎప్పటికీ అసుర రాజ సింహాసనమును అధిష్ఠించుటకు అర్హులు కారు. నీవు సమస్త దేవతల సమక్షమును నీ శిరస్సును వంచి మమ్మే కాదు సమస్త అసుర జాతిని అవమానించినావు. నీ వంటి వాడు ఎన్నడూ ఏ గురువుకి శిష్యుడిగా లభించకూడదు. మేము అసుర జాతిని అవమానించలేదు. చాలించు! మమ్మే ధిక్కరించుచున్నావా? అంధకాసురా, మా మనస్సు నిన్ను శపించి శిలగా మార్చివేయవలనని ఆక్రోశించుచున్నది. కానీ నీవు మా శాపమును పొందుటకు కూడా అర్హుడవు కావు. అందువల్ల నీవే స్వయముగా నీ రాజకిరీటమును మాకు సమర్పించుము. భళా సహోదరి, తమ ఈ భక్తుడు అద్భుతము చేసినాడు. అంధకాసురుడు కేవలం రాజ్యమునే త్యజించలేదు, అసురలోకమునే కాక తన సర్వస్వమును త్యజించినాడు. ఎంత మహత్తర త్యాగం ఇది! అవును ఉమ్మా, భక్తి యొక్క చరమసీమ త్యాగమే అగును. మేము నీకు పూర్వమే వివరించినాము. అసురజాతి అంధకాసురుని అసురలోకములో ఉండనీయరని. ఇప్పుడు ఈ రాజముకుటమును ఎవరి శిరస్సుపై ఉంచవలెనో దివ్య దృష్టితో మేము వీక్షించినాము. ఎవరతను? హిరణ్యకశ్యపుడు. అంధకాసురుని పినతండ్రా? అవును. మరి హిరణ్యకశ్యపుడిప్పుడు మన పతాకాన్ని నాగలోకాన ప్రతిష్ఠించాడు. హిరణ్యకశిపుడు నాగ సైన్యమును పరాజితులను గావించి నాగరాజు కొలువు కూటంలోకి విజయ గర్వంతో ప్రవేశిస్తున్నాడు. జై జయ ధ్వానాలు పలుకుతూ నాగరాజు అతన్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాడు.